కంగారులతోటి మ్యాచ్ అంటేనే కంగారుగా ఉంటుంది మనకి. కానీ ఈసారి కంగారులను కంగారు పెట్టారు టీమిండియా. విరాట్ వీరుడు నిలబడిన ప్రతిసారి టీమిండియాకి విజయం నిలబడుతుంది. నిజంగా సూపర్ ప్లేడ్. వచ్చిన రివెంజ్ అవకాశాన్ని ఒక రేంజ్లో వాడుకొని ఆస్ట్రేలియా గెలుపు ఆశల్ని చేంజ్ చేసి పడేసారు ఇండియన్ టీము. నిజంగా సూపర్ ఆడారు. ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పుడు చాలా హెడ్డేక్ తెప్పించిండు. అప్పుడే వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పిండు. ఆ హెడ్డేక్ని కాస్త తీసి పడేసిండు. తర్వాత స్మిత్ గ్రీజ్లో కుదురుకున్న తర్వాత షమి హామీ ఇచ్చిండు నేనున్నానని. నెక్స్ట్ బాల్ని తీసుకుపోయి వికెట్ల మీద పడేసిండు. మొత్తానికి స్మిత్ అవుట్ అయ్యిండు. అప్పుడు ఆశలు ఖచ్చితంగా మన సైడ్ వచ్చినాయి. ఇక తర్వాత ఇండియన్ టీం బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే గిల్ రోహిత్ త్వరగా అవుట్ కాగానే కోహ్లీ నిలబడ్డాడు. అందరు అనుకున్నాం కోహ్లీ నిలబడితే మ్యాచ్ నిలబడుతుంది. కోహ్లీ నిలబడ్డాడు. ఈరోజు ఫైనల్లో నిలబెట్టాడు. నిజంగా సూపర్ అని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి నిజంగా ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసిండు. కోహ్లీతో కలిపి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండు. చేజింగ్ ఈజీ అయ్యేలా చేసిండు. ఇక సాఫీగా సాగుతున్న మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చివరిలో వచ్చిండు. ప్రతి క్లైమాక్స్లో ఒక వైల్డ్ ఫైర్ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ టీంలో నిజంగా ఆ వైల్డ్ ఫైర్ హార్దిక్ పాండ్యా హార్డ్ హిట్టింగ్ పాండ్యా లాగా ఆడిండు ఈరోజు అని చెప్పొచ్చు. అసలు ఒకటే ఊపుడు, ఫ్యాన్స్ అంతా ఊగుడు. నిజంగా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసిండు. సిక్సర్లకి ఫిదా అయిపోయారు జనాలంతా. మొత్తానికి లాస్ట్లో క్లైమాక్స్లో వైల్డ్ ఫైర్ ఇచ్చేసిండు. ఇండియాకి మంచి విజయం దక్కింది. వెల్ ప్లేడ్ టీమిండియా. ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్లో కూడా గెలవాలని కోరుకుంటూ మీ సామాన్యుడు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.